ఏం చెప్పకే చంపుతా తున్నపోతా నీ వల్లే నాకు ఈ కోటింగ్ మాకు ఎందుకో టికెట్ అత్తయ్య గారు దాని చేతిలో కూడా టికెట్ ఉంది తీసుకోండి ఇవ్వవే లేదు అత్తయ్య గారు ఇవ్వవే లేదు అత్తయ్య గారు ఇస్తారు ఇదిగో అయ్యో ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారు మన టికెట్ కి లాటరీ తగిలిందని తెలిసినా నాతో చెప్పలేదంటే నన్ను మోసం చేసి ఆ 6 కోట్లు మీది కొట్టేద్దాం అనుకున్నారా అండి? అవును, ఎప్పటికైనా ఆ 6 కోట్లు నాదే. నేనుండగా మీ ఆశ నెరవేరదండి. నేనుండగా నీకు వాటర్ రాదు. చూద్దామండి. మధు అయిపోయిందమ్మా, వెళ్దాం అన్నావుగా పూజ. ఉండమ్మా. నాన్నగారు భజనకి టైం అవుతుంది, వెళ్దామా? పదండి వెళ్దాం. ఎక్కడికి ఎక్కడికి వదిన గారు వెళుతున్నారు? గుళ్ళో భజన చేయటానికి ఎవరు రాలేదనుకుంటాను అత్తయ్య గారు. బహుశా వీళ్ళని పిలిచుంటారు, అందుకే వెళుతున్నారు. తాళాలు జాగ్రత్తగా వేసుకున్నారా? అసలే దొంగలు ఎక్కువ అయ్యారంట. మీరు తిరిగొచ్చేలోపు ఇల్లంతా ఖాళీ చేసేస్తారు. భద్రకాళినా రుద్రకాళినా అత్తయ్య గారు? నీ బొంద. ఖాళీ అంటే ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోతారు అని. నాకా భయం ఏం లేదులేండి, ఎందుకంటే దొంగలు మా ఇంటికి రారులేండి. ఎందుకు రారు? దొంగలింటికి వేరే దొంగలు ఎలా వస్తారండి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.